టీఆర్ఎస్ పై మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి నెట్టారని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఉమామహేశ్వర ఆలయం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భక్తులకి మెరుగైన సదుపాయాలు కల్పించేలా పాలక మండలి సభ్యులు కృషి చేయాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణని లూటీ చేసి పార్టీ ఫండ్ కింద 1500 కోట్లు దాచుకుందని ఆరోపించారు మంత్రి కొండా సురేఖ. ఈరోజు లక్షల కోట్ల నష్టాల్లోకి కూరుకుపోయేటట్టు చేసి అప్పుల పాలు చేసి ఆ పైసలు ఏమన్నా ఉపయోగపడ్డాయా అంటే అటు కాళేశ్వరం గట్టి కూలగొట్టిండు, ఇటు మిషన్ భగీరథ పెట్టి ఇది పోయింది. ఈ విధంగా కోట్లాది లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు అవసరాన్ని వాటికి పెట్టి మరి ఈరోజు అవన్నీ దుర్వినియోగం చేసి వాటిల్లో కోట్ల రూపాయల పర్సంటేజీలు తీసుకొని ఈరోజు టీఆర్ఎస్ అకౌంట్లో 1500 కోట్లు వాళ్ళ పార్టీ అకౌంట్లో ఉన్నాయి అంటే మరి ఎన్ని కోట్లు మరి ఈరోజు వాళ్ళు కమిషన్లు కొడితే అన్ని పైసలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మళ్ళీ మేము గెలిచినాము, ఒక నెల తిరగక ముందే మొదలు పెట్టిండ్రు. అయ్యా బాబు మాకు ఇంకా 4 సంవత్సరాల 2-3 నెలల సమయం ఉన్నది, నువ్వు 10 సంవత్సరాలలో కూడా పరిష్కరించని మరి మేనిఫెస్టో సమస్యలు చాలా ఉన్నాయి. నువ్వు కేజీ టు పీజీ అన్నావు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, 3 ఎకరాల భూమి అన్నావు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నావు, మరి రైతులకు ఇంకా ఏమో అన్నావు. ఇవన్నీ ఒక్కటి కూడా నువ్వు అమలు చేయాలి.